భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచన భాగాన్ని మనం చదువుదాం. చాలు చాలు. ఏం ఆజ్ఞాపి ఎవరు చెప్పిన మాటలు ఉన్నట్టు వలన దేవుని యొక్క మాటలు విన్నట్లయితే వారు ఏమవుతారంట? దేవునికి స్నేహితులై ఉంటారు. మన దేవుని యొక్క మాటలు మనం వినేటువంటి వారంగా ఉంటున్నామా? సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్నవారు నిలబడేవారు శ్రేష్టమైన వారు, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వాళ్ళందరూ కూడా ఏ తప్పులు లేవని చెప్పి మనం అనుకోలేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో మనం తొట్టిల్లిపోయేటువంటి వారంగా మనం ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందుగా ఒక మాట మీతో పంచుకోవాలని అనుకుంటున్నా. ఇక్కడ నిలబడి మాట్లాడేవాళ్ళు ఏదో బోధిస్తున్నారులే, దాని ప్రకారంగా వాళ్ళు ఏదో శ్రేష్టంగా ఉన్నట్లు వచ్చి మాట్లాడుతున్నారని మీరు ఏమనుకోవద్దు. ఇక్కడ మాట్లాడేవాళ్ళు ప్రతి ఒక్కరిలో కూడా ఎంతో కొంత అనేది ఉంటుంది, పొరపాటు అనేది ఉంటుంది. లేకుండా ఎవరు కూడా శ్రేష్టమైనటువంటి వారు కాదు. అందరూ శ్రేష్టమైన వారు అయినట్లయితే మనము ఇవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి వినేటువంటి వాక్యాన్ని మన హృదయానికి తీసుకొని, ఒకవేళ ఆ మాటలు మనల్ని తాకినట్లయితే, మనకి దగ్గరగా ఉన్నట్లయితే, మనకి హృదయానికి తాకినట్లుగా అనిపించినప్పుడు ఇది దేవుడు నా కొరకు పలుకుతున్నటువంటి మాటలు, ఒకవేళ నేను సరి చేసుకోవాలేమో, నన్ను నేను మార్చుకోవాలేమో అని మనం ఎప్పుడైతే ఆ యొక్క వాక్య భాగాన్ని మనం తీసుకొని మన హృదయంలో ఉంచుకొని మనం ముందుకు సాగిపోతామో తప్పకుండా మన జీవితాల్లో మార్పు కలుగుతుంది. అటువంటి మార్పు కలిగి జీవించేటువంటి వారంగా మనం ఉండాలి. అంతేగాని వాళ్ళు అక్కడ నుంచిన వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారో, వాళ్ళు ఏదో బాగున్నట్లు అని మనకు నీతులు చెబుతున్నారు. ఇక్కడ చెప్పే మాట ఏంటంటే దేవుని యొక్క మాట, దాన్ని ఆ విధంగానే చెప్పాలి. అది ఎవరు నిలబడినా కానీ ఆ విధంగానే చెప్పాలి. దాన్ని మనం తీసుకునే విధానంలో ఉంటుంది. విన్నటువంటి వాక్యాన్ని ఆ యొక్క వాక్యానుసారం మనం జీవించుకోవాలి. ఇక్కడ నిలబడేటువంటి వారు కూడా వాళ్ళు సరి చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని మనం అందించేటువంటి వారుగా మనం ఉండాలి. ఆ విధంగా మనం ఎప్పుడైతే మన జీవితాలు జరుగుతాయో దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదించడానికి, ముందుకు సాగిపోయడానికి, ఈ లోకంలో కడవ దినాల్లో జీవిస్తున్నటువంటి మనం అందరం కూడా ఆయన రాజ్యం కొరకు ఎదురు చూసేటువంటి వారంగా మనం ఉన్నాం. అటు జీవితంలో, శ్రేష్టమైన జీవితంలో అడుగు పెట్టేటువంటి వారంగా మనం ఉండాలని దేవుని సన్నిధిలో మీ అందరికీ తెలియపరుస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులై ఉండరు. దేవుడు ఆజ్ఞాపించినటువంటి మన పనులను మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము చేస్తామో, దేవుని సన్నిధిలో వాటిని ఆ విధంగా జరిగించడానికి మనం సిద్ధపరచుకుంటామో, దేవుడు మనకేమై ఉంటాడంట? స్నేహితులై ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే అన్నిటికంటే ప్రతి ఒక్క అన్ని బంధాల్లో కల్లా ఈ యొక్క బంధం ఏదైతే శ్రేష్టమైన బంధం ఏంటి? స్నేహ బంధం. మనము మన కుటుంబంలో జరిగేటువంటి కొన్ని మాటలు మన కుటుంబంతో పంచుకుంటాము, కొన్ని మాటలు తల్లిదండ్రులతో పంచుకుంటాము, కొన్ని మాటలు మన సిస్టర్స్తో కానీ లేకపోతే అన్నదమ్ములతో కానీ మనం పంచుకుంటాం. ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేది ఎవరితోటి? స్నేహితులతోటి మనం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మనకి నిజమైనటువంటి స్నేహితులు ఎలా ఉంటారంటే, మనకి ఏమి ఉన్నా లేకపోయినా మన కొరకు ప్రాణం పెట్టేటువంటి వాడిగా ఉంటాం. మన దగ్గర ఉన్నా లేకపోయినా, ఒకవేళ మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు వచ్చే స్నేహితులు, అది ఏమి లేనప్పుడు మనకు దూరమైనటువంటి స్నేహితులు. వారు ఎటువంటి స్నేహితులు అంటే కపటమైనటువంటి స్నేహితులు. వాళ్ళు ఏంటంటే అవసరమైనప్పుడు వాళ్ళ దగ్గరకు వస్తారు,
అవసరం తీరిపోయాక వాళ్ళు ఏ విధంగా ఉంటారు, దూరంగా పోయేటటువంటి వారుగా వారు ఉంటారన్నమాట. అలాంటి స్నేహితుల్లో మనం చూద్దాము, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి స్నేహితులు ఎవరున్నారు? మీ స్నేహితులు ఎవరైనా మీ కొరకు ప్రాణం పెట్టేటువంటి వారు ఉన్నారా? ప్రాణం పెట్టేటువంటి వారు. ఒకవేళ కష్ట పరిస్థితుల్లో ఉన్నాయి, ఒకవేళ మీకు అప్పుల్లో ఉన్నావు, ఎక్కడా మనకు దొరకలేదు, నీ కొరకు సహాయం చేసే స్నేహితులు ఎవరైనా నీ దగ్గరలో ఉన్నారా? ఉన్నారా? అన్నింటిలో ఉన్నారా? ఓకే, మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి స్నేహితులు మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టేటువంటి వారంగా ఉన్నాం. మరి మన కొరకు ప్రాణం పెట్టే స్నేహితులు ఎవరున్నారు? డబ్బు అంటే సహాయం చేస్తారు, లేకపోతే మాట సహాయం చేస్తారు, లేకపోతే మన అవసరతలకు తగ్గట్టుగా వాళ్ళు సహాయం చేసేటువంటి వారుగా ఉంటారు. కానీ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేటువంటి వారు, మన ప్రాణాలకు అడ్డుగా వారి ప్రాణాలు అడ్డేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎవరు లేరా? ఎవరు లేరా బ్రదర్? ఎవరు లేరా? లేరా? అటువంటి స్నేహితుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని 2000 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి నువ్వెవరో తెలియదు, మనం ఒకరికి పుట్టేమో పుట్టలేదో తెలియదు, నువ్వెవరో తెలియదు, నేనెవరో తెలియదు. ఈ లోక పాపము నిమిత్తం అందరి కొరకు ఆయన తన యొక్క రక్తాన్ని చిందించి మనందరి కొరకు ఆయన పాప పరిహార బలిగా తన ప్రాణాన్ని ఈ లోకంలో సమర్పించాడు. అటు దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కపటమైనటువంటి స్నేహితులు ఉంటారు. ఎలా ఉంటారంటే మనకు అవసరమైనప్పుడు మాత్రం వాళ్ళ అవసరానికి వాళ్ళు వస్తారు, అవసరం తీరాక వాళ్ళు వెళ్ళిపోయేటట్టు వారుగా ఉంటారు. ఎవరు? యూదాలాగా కపటమైనటువంటి ప్రేమను చూపించేటువంటి వ్యక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక ఆయనకు ఒక స్నేహితుడు ఉన్నాడంట. ఆయన మనం చూద్దాం. 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 5 నుంచి 7 వచ్చిన భాగాల వరకు మనం చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 5 నుంచి 7 వచ్చిన భాగాలు మనం చదువుదాం. యెహోషువపాతు యెహోవా మందిరములో ఓకే వార్త 20వ అధ్యాయము 2వ అందరూ ఓకే చాలు చాలు. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? నీ జనుడైనటువంటి ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపరస్తులను నీవు తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడు నీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసు యెహోవా దేవుడు ఎవరికి స్నేహితుడై ఉన్నాడు? అబ్రహాములకు స్నేహితుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి అబ్రహాముకు మన పితరుడైనటువంటి అబ్రహాముకు స్నేహితుడైనటువంటి దేవుడు మరి నీకు నాకు స్నేహితుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రసంగి గ్రంథంలో ఆయన ఇంకో మాట అంటున్నాడు. 4వ అధ్యాయము 9వ వచ్చిన భాగాన్ని మనం చదువుతాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచ్చిన భాగాన్ని మనం చదువుదాం. ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఒకళ్ళుగా ఉంటే
కాదు, కానీ ఇద్దరుగా ఉండి మీరు చేయాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మాట్లాడుతున్నారు. చాలు. ఎలా ఉండాలంట? ఒకరుగా ఉండకంటే ఇద్దరుగా ఉండి కష్టం చేత ఉపయోగంగా మనం మంచి ఫలితాలు సాధిస్తాము. కాబట్టి ఒంటరిగా ఉండటం కంటే ఇద్దరుగా కూడి ఉండుట మీ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక్కరే ఉంటే స్నేహితులు అనే వాళ్ళు ఉండరు. కాబట్టి ఇద్దరుగా ఉంటే మాత్రమే ఆ స్నేహ బంధం అనేది నిలబడుతుంది. కాబట్టి ఇద్దరుగా కూడి మరి మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే సామెతల గ్రంథంలో ఆయన అంటున్నాడు 16వ అధ్యాయము 7వ వచన భాగంలో, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రవర్తన ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో అప్పుడు మన యొక్క శత్రువులను కూడా ఆయన మిత్రులుగా చేసేటువంటి వాడిగా మనకు కనబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ యొక్క స్నేహ బంధంలో ఎలాంటి స్నేహితుల్ని మనము ఎంచుకోకూడదో దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు కనబడుతూ ఉంది. ఎలాంటి స్నేహితుల్ని మనము ఎంచుకోవాలి, ఎలాంటి స్నేహితులతోటి మనము జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి స్నేహితులు, మన యొక్క స్నేహితుల గురించి కొన్ని హెచ్చరికలు దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. వాటిలో మనం కొన్నిటిని మనం చూద్దాం. హల్లెలూయా. మన యొక్క స్నేహితులను జాగ్రత్తగా మనము ఎంచుకునేటువంటి వారంగా మనం ఉండాలి. ఎలా ఎంచుకోవాలి? జాగ్రత్తగా ఎంచుకునేటువంటి వారంగా ఉండాలి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24 నుంచి 25వ వచనం వరకు మనం చదువుతాం. కోపచిత్తులతో సహవాసం చేయకము, క్రోధము గల వారితో పరిచయము కలిగి ఉండకము. కోపంతో ఉండేటువంటి వారితో మనము సహవాసం చేయకూడదు. అదేవిధంగా క్రోధంతో మనం ఉన్న వారితో మనము పరిచయం అసలు కలిగి ఉండకూడదని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తర్వాత నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. ఒకవేళ అటువంటి వారు మన జీవితాల్లో ఉంటే కోపంతో లేకపోతే క్రోధం కలిగి లేకపోతే అసూయ కలిగి ఇలాంటి వారితోటి మనము పరిచయం కలిగి లేకపోతే పరిచయంతో లేకపోతే స్నేహం కలిగి ఉంటే వారి మార్గంలో ఒకవేళ మనం నడిచేటువంటి వారంగా ఉంటే మనము ఒకవేళ మోసపోయి మన ప్రాణాల మీదకి మనం తెచ్చుకుంటామేమో. కాబట్టి మీరు స్నేహితులు ఎంచుకునేటప్పుడు జాగ్రత్త కలిగి ఉండండి. ఇలాంటి వారితోటి మీరు స్నేహం కలిగి ఉండొద్దని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచన భాగాన్ని మనం చదువుదాం. ఎలాంటి స్నేహితులు, స్నేహము ఎలా ఉంటుందనేది మనకి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. ఇక ఇలాంటిది దుష్ట సాంగత్యము ఎప్పుడైతే చెడు అలవాట్లు, చెడు తలంపులు, చెడు క్రియల్లో మనం పడగొట్టుకుంటామో మన స్నేహాన్ని మనము ఇలాంటి స్నేహం వల్ల ఏమవుతుందంటే చెడిపోయేటువంటి వాటిగా మనకు కనబడుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే దుష్ట సాంగత్యాన్ని మనం కలిగి ఉంటామో అలాంటి వారితో మనం స్నేహం చేస్తామో మన స్నేహ బంధం అనేది చెడు మార్గంలోనికి వెళ్ళేటువంటిదిగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. మూడవది మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 25వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే
ఏమని చెప్తుందో చూద్దాం. మాటి మాటికి నీ పొరుగు అని ఇంటికి వెళ్ళకుము. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మాటి మాటికి ఎక్కడికి వెళ్ళకూడదట? పొరుగు వారి ఇంటికి వెళ్ళకూడదు. దానివల్ల ఏమవుతుందంటే ప్రతిదానికి మనము ఇతరుల మీద, మన స్నేహితుల మీద మనము ఆధారపడేటువంటి వారంగా మనం ఉంటాం. కాబట్టి మొదటిది మనం ఎంచుకునేటప్పుడు మంచి స్నేహితులతో మన పరిచయం ఉండాలి. కోపంతో ఉండే వారితోటి, క్రోధంతో ఉండేటువంటి వారితోటి మనం స్నేహం కానీ పరిచయం కానీ ఉండకూడదు. వారి వల్ల మనకు ప్రమాదం వస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రెండవది చెడు స్నేహం, దుష్ట సాంగత్యాల వల్ల మన స్నేహం చెడిపోతుంది. కాబట్టి అలాంటి సాంగత్యాలతో మనం ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మూడవది మనం చూసినట్లయితే మన ప్రతిదానికి మన స్నేహితుల మీద, పక్కింటి వారి మీద, ఇరుగు పొరుగు వారి మీద మనం ఆధారపడకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నాలుగవది మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే మూర్ఖుడు కలహం పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్లాగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మూర్ఖుడు కలహం పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. స్నేహితుల గురించి మనం బయట చెడ్డగా మాట్లాడకూడదు. అదే మన స్నేహాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఉంటుంది. మన మిత్రులతో ఏంటంటే మనకున్నటువంటి లక్షణం ఏంటంటే మనకి నచ్చలేదంటే వాళ్ళ గురించి పక్క వారికి షేర్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనము మిత్రభేదం కలిగినటువంటి వారంగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత చూసినట్లయితే చివరిగా సామెతల గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనము అధ్యాయం మనం చూద్దాం. తన పొరుగు వారిని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసిందని పలుకు వారితో సమానుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము మన పొరుగు వారికి మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసిందని ఒక మాట అని పని కించపరిచేటువంటి వారంగా ఒక మాట, పుస్తకారం ఒక మాటని, ఇదేదో నేను సరదాగా అన్నానులే ఏమనుకోబోకు అని చెప్పేయటం వలన వారి మనసుకు మనము బాధ కలిగించేటువంటి వారంగా ఉంటున్నాం. అలాగా ఉండే వారితోటి మన యొక్క స్నేహం అనేది ఉండకూడదని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. చివరిగా సామెతల గ్రంథం 25వ అధ్యాయము 19వ వచనంలో చూసి మనం ముందుకు వెళ్దాం. విశ్వాసఘాతకునికి ఆశ్రయించుట విరిగిన పన్నుతోనూ కీళ్లు వసినటువంటి కాళ్ళతోనూ సమానం అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము అలాంటి వారు ఏమవుతారంటే నమ్మక ద్రోహం చేసేటువంటి వారుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి వారితో స్నేహం చేయకూడదు? కోపంతో ఉండే వారితో స్నేహం చేయకూడదు. లేకపోతే అలాంటి వారితో స్నేహం చేయడం వలన మన యొక్క జీవితాలు ప్రాణాపాయ స్థితిలో ఉంటాయని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తర్వాత దుష్ట సాంగత్యం వలన మన యొక్క స్నేహం అనేది చెడిపోయేటువంటి వారు ఉంటుంది. తర్వాత మాటి మాటికి మన స్నేహితుల మీద మనం ఆధారపడేటువంటి వారంగా మనం ఉండకూడదు. అదేవిధంగా స్నేహితుల్ని విసిగించేటువంటి వారంగా మనం ఉండకూడదు. అదేవిధంగా స్నేహితుల గురించి మనము బయట చెప్పేటువంటి వారంగా మనం ఉండకూడదని, అదేవిధంగా స్నేహితులను నమ్మక ద్రోహం చేసేటువంటి వారుగా మనం ఉండకూడదని, అదేవిధంగా వారి యొక్క మనసులను మనము బాధ పెట్టేటువంటి వారంగా ఉండకూడదని, ఇలాంటి స్నేహము మనము ఉండకూడదని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇలాంటి ఉన్న వాటిని ఉండకూడదు అని అంటుంది కదా, మరి ఎలాంటి వారితో మనం స్నేహం చేయాలి?
మరి నిజమైన స్నేహితుల వల్ల మనకు కలిగేటువంటి లాభాలు ఏంటి? నిజమైన స్నేహితుల ద్వారా మనకు కలిగేటువంటి కొన్ని మాటలు మనం చూద్దాం. అది ఎలా ఉండేయో మనం చూద్దాం. అది నిజమైనటువంటి స్నేహితుడు యేసు మన మేలును కోరువాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమైనటువంటి స్నేహితుడు మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు మన మేలును కోరేటువంటి వాడుగా ఉన్నాడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మనం చూద్దాం. మేలు కోరు స్నేహితుడు గాయం చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేలు చేసేటువంటి స్నేహితుడు ఎలా ఉంటాడంట? గాయాన్ని చేస్తాడు, నిన్ను హెచ్చరిస్తాడు. నువ్వు సరైన త్రోవలో లేకపోతే నీకు వెళ్ళేటువంటి మార్గం సరైనది కాదు, నువ్వు కాబట్టి నువ్వు దీన్ని సరిచేస్తూ అంటాడు. అదే కీడు చేసేటువంటి స్నేహితుడు ఎలా ఉంటాడు? పగవాడు ఎలా ఉంటాడంటే పైకి పర్వాలేదులే, ఓకే, మన దాన్ని సమర్థిస్తూ పోతా ఉంటాడు అన్నమాట. దానివల్ల ఏమవుతుంది? మన జీవితాలు విరిగిపోయేటువంటిగా ఉంటాయి అన్నమాట, కీడుకి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి పగవాడు ముద్దులు పెడుతూ మనల్ని సమర్థిస్తూ ఉంటాడు. నిజమైనటువంటి స్నేహితుడు మన జీవితాల్లో ఎత్తి చూపి ఒకవేళ మనకి మనసు కష్టమైనా కానీ వాటిని సరైన త్రోవలో పెట్టడానికి ఉంటాడన్నమాట. అలాంటి జీవితాన్ని కలిగి ఉండే వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, నిజమైనటువంటి స్నేహితుడు ఎలా ఉంటాడంటే మనల్ని సంతోషపరిచేటువంటి వాడుగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తర్వాత నిజమైన స్నేహితుడు మనతోటి ఎదురెదురుగా ముఖాముఖిగా ముఖంలో ముఖం పెట్టి మాట్లాడేటువంటి వాడిగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అది మనం చూసినట్లయితే దాపరికం లేకుండా ముఖంలో ముఖం పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. ఏదైనా కానీ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అలాగా మాట్లాడేవాడిగా ఉంటాడు. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచన భాగంలో మనం చూద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయము, మనుషులు స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్నేహితుడు ఏ విధంగా మనుషులతో మాట్లాడతాడో యెహోవా దేవుడు మోషేతోటి ఆ విధంగా ముఖాముఖిగా మాట్లాడాడు. మండుచున్న పొదలో నుంచి మోషేతో మాట్లాడినటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆది కాండంలో 18-17 వచనంలో మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా నేను చేయబో కార్యములు అబ్రహాము దగ్గర నేను దాచెదనా. యెహోవా అంటున్నాడు, అబ్రహామా నేను చేసేటువంటి కార్యాలు నీ దగ్గర నేనేమైనా దాస్తానా? అటువంటి స్నేహబంధం, ముఖాముఖి కలిగినటువంటి స్నేహబంధం, దాపరికం లేనటువంటి స్నేహబంధం మనము కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలి. అది ఎవరి దగ్గర ఉంటుందంటే మన మేలు కోరేటువంటి నిజమైనటువంటి స్నేహితుని దగ్గర ఆ యొక్క స్వభావం ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవది మనం చూసినట్లయితే నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడంటే మనల్ని ప్రేమించేటువంటి వాడిగా ఉంటాడు. ఆయన మనల్ని ప్రేమించేటువంటి వాడిగా ఉంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడేవాడు లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైనటువంటి ప్రేమ కలిగిన వాడు ఎవరు లేడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ నిజమైన స్నేహితుడు ఏమవుతాడంటే నీ కొరకు ప్రాణం పెడతాడు. అంత ప్రాణం పెట్టేటువంటి ప్రేమ ఉంది కాబట్టి అతను నిజమైన స్నేహితుడిగా ఉండగలుగుతున్నాడు. ఒకవేళ ప్రాణం పెట్టకుండా ఉంటే ఏమవుతాడు? అక్కడ నుంచి అక్కడ ఉంటాడు, అసలు ఆ దరిదాపులో కూడా కనిపించదు. మరి నిజమైన స్నేహితుడు మనల్ని ప్రేమించేటువంటి వాడుగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.
ఐదవది మనం చూసినట్లయితే నిజమైన స్నేహితులు బుద్ధి వివేకములు కలిగించేటువంటి వాడుగా మనకు కనబడతా ఉన్నాం. బుద్ధి వివేకములు కలిగించేటువంటి వాడుగా మనకు కనబడతా ఉన్నాం. అదే మనల్ని మనం సానబెట్టేటువంటి వాడుగా, మనల్ని సానబెట్టేటువంటి వాడుగా, సరిచేసేటువంటి వాడుగా మనకు కనబడతా ఉంటాం. తర్వాత చూసినట్లయితే అతను నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు? మన ప్రాణానికి దగ్గరగా ఉంటాడు, మనల్ని హత్తుకొని ఉంటాడు. అది మనం చూస్తుంటే ప్రతి విషయం కూడా మనతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. ప్రతిదీ కూడా మనకి దగ్గరగా ఉన్నట్లుగా మనకు చూస్తూ ఉంటాడు. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచన భాగాన్ని మనం చదువుతాం. నిజమైన స్నేహితుడు, క్లోజ్ ఫ్రెండ్ ఎలా ఉంటాడు? తన సమయాన్ని మనకి ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనము. బహుమంది చెలికాండ్లు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్యుడు స్నేహితుడు కలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి స్నేహితులు ఎక్కడున్నారో మనం బైబిల్ గ్రంథంలో చూద్దాము. యోనాతాను గురించి యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచన భాగంలో మనం చూద్దాం. సౌలు మాటలు సాధించిన తర్వాత యోనాతాను దావీదు హృదయముతో కలిసిపోయాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మన ద్వారా మనం తెలియపరుస్తుంది. దావీదు సౌలుతో మాట్లాడుతూ చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దావీదుతోటి సౌలు మాటలు చాలించిన తర్వాత యోనాతాను దావీదు యొక్క హృదయము బాగా కలిసిపోయింది. వారి అభిప్రాయాలు కానీ, వారి మాటలు కానీ, వారి ఆలోచనలు కానీ, వారి క్రియలు కానీ అన్ని కూడా ఏకమైపోయినప్పుడు యోనాతాను దావీదుకు ఏమైనాడంటే ప్రాణ స్నేహితుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణ స్నేహితుడిగా మారిపోయి అతన్ని అమితంగా ప్రేమించేటువంటి వాడుగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్క ఆలోచన, తను ఏది ఆలోచిస్తున్నాడో ఇతను కూడా అదే ఆలోచిస్తున్నాడు. ఇద్దరు అభిప్రాయాలు ఏకంగా ఉన్నాయి. ఆ విధంగా అంత క్లోజ్ గా వారు ఉన్నారు కాబట్టి వారు స్నేహ బంధంలో అంతగా వారు ప్రేమించేటువంటి, ఒకరికొకరు అర్థం చేసుకునేటువంటి వారుగా, ఒకరి ఆలోచన ఒకరు అర్థం చేసుకునేటువంటి వారుగా, ప్రేమించుకునేటువంటి వారుగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమైన స్నేహము నమ్మకాన్ని కలిగిస్తుంది. మరి మన జీవితంలో మన యొక్క స్నేహాలు ఎంతవరకు మన స్నేహితులను నమ్మేటువంటి వారుగా మనం ఉంటున్నాం? మన స్నేహితులను ఎంతవరకు మనము నమ్మేటువంటి వారంగా ఉంటున్నాం? ఎంతవరకు నమ్ముతున్నాం మన స్నేహితులు? అలాంటి నమ్మకాన్ని కలిగి మనం జీవిస్తున్నాము. అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి జీవిస్తున్నాము. ఇక్కడ రాస్తున్నటువంటి చూసినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఎలా ఉన్నారు, ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులు ఎలా ఉంటున్నారో మనకు కనబడుతుంది. మనము నమ్మదగిన వారు, ఆయన నమ్మదగిన వారుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేదు. విలువారిని జరుపుటకే కానీ మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదనలు పెట్టుకొనవద్దని
ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోక స్నేహితులు ఎలా ఉంటారంటే నమ్మదగిన వారు కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉంటారు? విశ్వాస సహితమైనటువంటి వారిగా ఈ లోకంలో ఉండట్లేదు. మనుషుల్ని నమ్మలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. కాబట్టి నిన్ను నన్ను నమ్మినటువంటి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి నమ్మకమైనటువంటి స్నేహితుడు ఎవరే అంటే ప్రభు యేసుక్రీస్తు వారు. అటు స్నేహితుడిని మనం విడిచిపెట్టేటువంటి వారంగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. నువ్వే స్థితిలో ఉన్నా ఆయన నిన్ను నమ్ముతున్నాను. నువ్వే పరిస్థితిలో ఉన్నా ఆయన నిన్ను నమ్ముతూ ఉన్నా. ఏమి చేసినా ఒకవేళ పాపపు ఊబిలో పడి ఆయన చెప్పి ఇదిగో నన్ను క్షమించాయని చెప్పి ఒకవేళ నువ్వు పాపంలో పడి ఉన్నా ఆయన మళ్ళా నేను నమ్మకంతో ఆయన తిరిగి లేపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి నమ్మకమైనటువంటి స్నేహితులు మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అటువంటి నమ్మకమైన స్నేహితులు ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఈ లోక స్నేహం శాశ్వతమైనది కాదు. ఈ లోక స్నేహము నమ్మకమైనటువంటిది కాదు. అయితే నమ్మకమైనటువంటి స్నేహం ఎక్కడ ఉందంటే పరలోకంలో ప్రభు యేసుక్రీస్తు వారి వల్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 నిజమైన స్నేహము ఎలా ఉంటుందంటే పరిచర్య చేసేటువంటి వాటిగా ఉంటుంది. నిజమైన స్నేహం ఎలా ఉంటుంది? పరిచర్య చేసేటువంటిగా ఉంటుంది. మరి అలాంటి పరిచర్య చేసేటువంటిది ఎక్కడుందో మనం వాక్యం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై యందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనకి ఇచ్చినటువంటి పనిని ఎప్పుడైతే మనం చేస్తామో, ఆయన మనకు అప్పగించినటువంటి పరిచర్యను మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆయన మనకు స్నేహితుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఎలా ఉండాలి? పరిచర్య చేసేటువంటి వారంగా మనం ఉండాలి. మనం ఇక్కడ పని చేస్తే మనం బయటకు వెళ్ళిన తర్వాత వచ్చేస్తాం అన్నట్టుగా మనకి ఇచ్చినటువంటి పనిని మనం ఎప్పుడైతే సమర్థవంతంగా చేస్తామో దేవుడు అమితంగా మనకి దగ్గరగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు? ప్రార్థించేటువంటి వాడిగా ఉంటాడు. నీ కొరకు నా కొరకు ప్రార్థించేటువంటి వాడిగా ఉంటాడు. మన కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థించేటువంటి వాడిగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఉదాహరణ మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు వారు సమస్త మానవాళి కొరకు ఎక్కడ ప్రార్థించాడు? ఆయన గెత్సెమనే స్థల వనంలో ఆయన ప్రార్థన చేసినట్లుగా మనకు కనబడుతుంది. మరి ఇంకోటి కూడా మనం చూసినట్లయితే అక్కడ యోబు గారు ఒక దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. యోబు గ్రంథము 40వ అధ్యాయము 10వ వచన భాగంలో మనం చూద్దాం. యోబు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచన భాగంలో చూద్దాం. ఆడంబర మహత్యములతో నిన్ను నీవు అలంకరించుకొనుము, గౌరవ ప్రభావములను ధరించుకొనుము, ప్రవాహములుగా కుమ్మరించుము, గర్విష్ఠులైన వారందరినీ చూచి వారిని కృంగచేయుము, గర్విష్ఠులైన వారిని చూచి వారిని అనగగొట్టుము. 42:10. మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరి యోబునకు పూర్వము కలిగిన దానికంటే
రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్త మానవాళి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సెమనేటువంటి వనంలో ప్రార్థన చేస్తే యేహూ తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అతనుకున్నటువంటి క్షేమ స్థితి మరలా అతనికి దయచేశాడు. తనకున్నటువంటి పూర్వ వైభవం దానికంటే రెండంతలుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అతనికి దయచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా మన స్నేహితుల కొరకు, ఇతరుల కొరకు మనం ప్రార్థించాలి. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి నాకు అది దయచేయ్యా, నాకు అది సరిచేయ్యా, ఇది సరిచేయ, నిన్ను నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకుంటే కాదు, కానీ నీ జీవితంలో కార్యాలు జరగవు. నువ్వు ఎప్పుడైతే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే నీ పక్క వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నీ ముందున్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నీ పక్క వారికి, నీ కొరకు, యువతల కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దేవుడు తప్పకుండా మన జీవితాల్లో మనకు కావలసిన అవసరాలను ఆయన తీర్చేటువంటి వాడిగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా మనం చూసినట్లయితే నిజమైన స్నేహితుడు తన రక్తముతోటి తన సంఘాన్ని స్థాపిస్తాడు. తన సహవాసాన్ని పిలిచేటువంటి వాడుగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 119వ కీర్తన 63వ వచనంలో మనం చూసినట్లయితే, నీ యందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడంట? తన రక్తంతో సంఘాన్ని స్థాపిస్తాడు. తన సంఘ సహవాసానికి ఆయా మనల్ని పిలుస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే ఆయన భయభక్తులు కలిగాలి, ఆయన ఉపదేశాలను అనుసరించి ఉంటారో వారికి నేను చెలికాడనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో కూడా ఇంకో మాట ఉంది. 13:20లో, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం కూడా జ్ఞానులతోటి, మంచి వారితో, వివేకము కలిగిన వారితో, జ్ఞానం కలిగినటువంటి వారితో సహవాసం చేసేటువంటి వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అట్టి సహవాసం కలిగి, అటువంటి నిజమైనటువంటి స్నేహితులను మనం కలిగి జీవించేటువంటి వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొదటిది, ఎవరితో స్నేహం కలిగి ఉండకూడదు? కోపంతో ఉన్న వారితోటి, లేకపోతే క్రోధంతో ఉన్న వారితోటి స్నేహం చేస్తే మనం పాడైపోతామని, అదేవిధంగా దుష్ట సాంగత్యం కలిగితే మన స్నేహం మన చెడిపోతుందని, ఇతరుల మీద మనం ఆధారపడేటువంటి వారంగా ఉండకూడదని, అదేవిధంగా బయట స్నేహితుల గురించి బయట సాడీలు చెప్పేటువంటి వారంగా ఉండకూడదని, స్నేహితులకు నమ్మకం చేసేటువంటి వారుగా ఉండకూడదని, అదేవిధంగా స్నేహితులని బాధించేటువంటి వారుగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎలాంటి స్నేహాన్ని కలిగి ఉండాలి అంటే, మేలు కోరేటువంటి స్నేహాన్ని మనం కలిగి ఉండాలి. సంతోషపరిచేటువంటి స్నేహాన్ని మనం కలిగి ఉండాలి. ముఖాముఖిగా మాట్లాడేటువంటి స్నేహాన్ని మనం కలిగి ఉండాలి. దాపరికం లేనటువంటి స్నేహాన్ని మనం కలిగి ఉండాలి. 4వది చూసినట్లయితే ప్రేమించేటువంటి స్నేహాన్ని మనం కలిగి ఉండాలి. 5వది చూసినట్లయితే వివేకములకు, బుద్ధి వివేకము కలిగినటువంటి స్నేహాన్ని మనం కలిగి ఉండాలి. 6వది మనం చూసినట్లయితే మనకి దగ్గరగా ఉండేటువంటి స్నేహాన్ని మనం కలిగి ఉండాలి. నమ్మకమైనటువంటి స్నేహాన్ని మనం కలిగి ఉండాలి. అదేవిధంగా పరిచర్య చేసేటువంటి స్నేహాన్ని మనం కలిగి ఉండాలి. మన కొరకు ప్రార్థించేటువంటి స్నేహాన్ని మనం కలిగి ఉండాలి. మనము మన యొక్క స్నేహితులను, మన యొక్క సహవాసాన్ని వివేకము కలిగినటువంటి, జ్ఞానం కలిగినటువంటి వారితో సహవాసం చేసేటువంటి స్నేహాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు మాత్రమే మనకి నిజమైన స్నేహితుడు.
ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్యలో మాత్రమే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అటువంటి స్నేహాన్ని ఆయనతోటి మనం ఎప్పుడైతే స్నేహభావం కలిగి మనం మాట్లాడుతూ ఉంటామో, అటువంటి స్నేహాన్ని మనం కలిగి ఉంటామో, దేవుడు తప్పకుండా ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలను ముందుకు నడిపించేటువంటి వాడిగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్.